ఏపీలో ఎట్టకేలకు పోలింగ్ ముగిసింది. ఎన్నికలపై గతంలో ఎప్పుడూ లేనంత ఇంట్రెస్ట్ ఈసారి అందరికీ కలిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎక్కడి నుంచో ఓటర్లు ఏపీకి చేరుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80% పోలింగ్ నమోదైంది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో కూడా ఓటింగ్ భారీగా నమోదైంది. పిఠాపురంలో 86.63% పోలింగ్ నమోదైనట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇదే పిఠాపురంలో గత ఎన్నికలో 81.1% ఓట్లు పోలయ్యాయి. అంటే గతంలో కంపేర్ చేస్తే పిఠాపురంలో 5% ఓటింగ్ పెరిగింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,36,409 మంది ఓటర్లు ఉంటే అందులో 2,04,811 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ స్థాయిలో పోలింగ్ జరగడం, ఇంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడం పిఠాపురం చరిత్రలోనే ఇదే తొలిసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఈ సెగ్మెంట్ కీలకంగా మారిపోయింది. దీనికి తోడు కాకినాడలో కాపు ఓటింగ్ ఎక్కువ. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్లే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. దానికి తోడు కల్ట్ పవన్ ఫ్యాన్స్ అడ్డాగా కూడా కాకినాడకు పేరుంది. ఇదే జనసేనకు ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం. ఇక వైసీపీ ప్రభుత్వంపై యువకుల్లో ఉన్న వ్యతిరేకత ఈసారి ఓటింగ్ శాతం పెరగడానికి ముఖ్య కారణంగా మారింది. సంక్షేమం సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఉపాధి లేదు అనే వాదనను కూటమి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రజలు కూడా అదే భావనతో ఉండటంతో ఈ వ్యతిరేకత ఖచ్చితంగా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ స్థాయిలో పెరిగిన ఓటింగ్ జగన్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, పవన్ ను ఎక్కడ నిలబెడుతుందో చూడాలి.